దివంగత నేత ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి మరియు గ్రామస్తుల కోరిక మేరకు పొట్టేపాలెం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మించామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో 22.50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ మరియు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారని అన్నారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేపాలెం గ్రామ అభివృద్ధికి 4.30 లక్షల రూపాయల నిధులు కేటాయించామని పేర్కొన్నారు. పొట్టేపాలెం గ్రామంలో ఈరోజు మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ దేవస్థానం చైర్మన్ అచ్యుత్ శంకర్ రెడ్డి గారు, ఉల్లపాలెం సొసైటీ అధ్యక్షులు ప్రదీప్ గారు, స్థానిక సర్పంచ్ ఏడుకొండల గారు, ఎంపీటీసీ బాబు గారు, మిగతా పొట్టేపాలెం కూటమి నాయకులు, గ్రామ పెద్దలతో అందరితో కలిసి కూడా ఈరోజు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీటిలో ఎన్నో సంవత్సరాలుగా పొట్టేపాలెం గ్రామస్తులందరూ కూడా కోరిక మేరకు, అదేవిధంగా పెద్ద ఆయన కీర్తిశేషులు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి గారు పదే పదే ఈ గ్రామానికి కమ్యూనిటీ హాల్ కావాలని ఎమ్మెల్యే గారిని పంచాయతీ ఆఫీస్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, అదేవిధంగా శ్మశాన వాటికి కానీ సెంటర్లు ఇవన్నీ కూడా కావాలని కోరడం జరిగింది. ఇవన్నీ కూడా వారు ఉన్నప్పుడే కూడా అన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. సరే, వారు అనుకోకుండా మనకు దూరమైన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ఈరోజు అవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ముఖ్యంగా పొట్టేపాలెం గ్రామానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3.25 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు, అవి రోడ్లు కానీ, సీసీ రోడ్లు, ఇంటిలో సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి డ్రింకింగ్ వాటరు, శ్మశాన వాటికి అన్నీ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ గ్రామానికి అటు ఇటుకున్న ఆర్ఎన్బి రోడ్లు కానీ, అదేవిధంగా కరెంటుకు సంబంధించిన పనులు కానీ, ఇరిగేషన్లో ప్రత్యేకంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గ్రామస్తుల కళ పొట్టేపాలెం పుల్లు కట్టగా కూడా ఈ ప్రభుత్వంలోనే చేయడం జరిగింది. మొత్తం గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు కానీ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి, అదేవిధంగా పొట్టేపాలెం ముందున్న ఆర్ఎన్బి రోడ్లో పొట్టేపాలెం కలుచు, ఇవన్నీ కలిపి కూడా ఈ ప్రాంతానికి సంబంధించి సుమారు 10 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని చేయాల్సి ఉన్నాయి. తప్పకుండా పొట్టేపాలెం గ్రామంలో ఏమేం చేయాలో, ఏదైతే పెద్ద ఇందుపూరు శ్రీనివాసుడి కోరిక మేరకు ఇతరత్ర ఏదైనా చేయాల్సి ఉంటే స్థానిక మా సోదరులు అచ్యుత్ గారు, మిగతా గ్రామ పెద్దలతో మాట్లాడి తప్పకుండా అవి కూడా రాబో రోజుల్లో చేస్తామని మీ ద్వారా ప్రత్యేకంగా పొట్టేపాలెం గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నాం. పెద్ద లేని లోటు రాకుండా తమ్ముడు అచ్యుత్తో కలిసి, స్థానిక గ్రామస్తులతో కలిసి అన్ని విధాల పొట్టేపాలెంలో అండగా ఉంటామని ఎమ్మెల్యే గారి కార్యాలయం కూడా మరొకసారి స్పష్టం చేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా అజెండా ఒకటే, నిరంతరం అభివృద్ధి చేయడం,
ఆ అభివృద్ధి ఎలా చేస్తున్నారో కూడా మీడియా మిత్రులకు కూడా ప్రత్యక్షంగా తెలుసు. ఇటు మండలం కానీ ఇటు అర్బన్ 26 డివిజన్లో కానీ ఆర్థిక నిధులు లభ్యతను బట్టి శక్తి మేరకు శక్తికి మించి కూడా ప్రయత్నాలు చేస్తూ ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కూడా అర్హులైన వరకు అందిస్తూ కూటమి నాయకుల కార్యకర్తల సూచనలు సలహాల మేరకు అదేవిధంగా ప్రతి డివిజన్లో ప్రతి గ్రామంలో పర్యటించినప్పుడు స్థానికుల సూచన సలహాల మేరకు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా అదేవిధంగా జరుగుతాయని మీ ద్వారా తెలియజేస్తూ అందరివాడు ఉదయగిరి అభివృద్ధిని కాంక్షించే యువనేత, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొని ప్రజల గుండెల్లో నిలిచిన మేకపాటి అభినవరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనమంటే మనమే అనే సిద్ధాంతం, ప్రజా సంక్షేమమే ముఖ్యమనే తత్వం, దశాబ్దాల ప్రజాసేవలో వారసత్వం, అందరూ మెచ్చిన నాయకత్వం, అపార జనాభిమతం ఆయన సొంతం. మేకపాటి అభినవరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు ఉదయగిరి నియోజకవర్గం మేకపాటి అభిమానులు.